తిరుమల వెంకన్న ఏడుకొండలు దిగువచ్చి బెజవాడలో కొలువు తీరనున్నాడు. శ్రీశైలం మల్లన్న రాజధాని నగరానికి తరలిరానున్నాడు. సింహాచలం అప్పన్న కృష్ణ గోదావరి సంగమాన్ని కన్నులారా వీక్షించనున్నాడు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేయనుంది. పుష్కర స్నానం చేసి భక్తులకు అన్ని దేవుళ్ల ఆశీర్వచనాలు ఒకే చోట అందించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తీరం వెంట ఉన్న ఆలయాలన్నీ ఇప్పటికీ ఆధునీకరించగా పుష్కర యాత్రికులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 9 ప్రముఖ ఆలయాల నమూనాలు విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. స్వరాజ్ మైదానంలో శ్రీనివాసుడి నమూనా ఆలయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తిరుమల తరహాలోని ఇక్కడ నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు 75,000 మంది భక్తులు దర్శించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నమూనాను కృష్ణా గోదావరి నదుల సంగమమైన ఫెర్రీ వద్ద ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 30 ఎకరాల్లో 8 నమూనా ఆలయాలను ఏర్పాటు చేయనున్నారు. దుర్గగుడితో పాటు శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, ద్వారకా తిరుమల శ్రీనివాసుడు, కాణిపాకం వినాయకుడు, శ్రీకూర్మం కూర్మనాథస్వామి, బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రామతీర్థంలోని శ్రీరాముని ఆలయం, కదిరి లక్ష్మీ నరసింహుడి నమూనా ఆలయాలను ఇక్కడ నిర్మించనున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకులే స్వయంగా ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 7వ తారీఖు ఉదయం 7:30-9 గంటల మధ్యలో ఆలయానికి సంబంధించిన ప్రతిష్టాది కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతుంది. ఆ తర్వాత భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. మామూలుగా ఇంతకుముందు ఉన్నట్లే అక్కడ మాదిరిగానే మనము అందరూ అధికారులు అందరూ కూడా లైన్స్ నిలబడుకొని చేయవలసిన పరిస్థితి వస్తే 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేయించగలము. కానీ ఇది మామూలు మన బయటకు వచ్చి ఊర్లో నిర్మిస్తున్నటువంటి ఆలయం కాబట్టి మామూలు పద్ధతిలో 4 గంటలకు ఆలయం ఓపెన్ అయి రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది ఏకాంత సేవతో. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించడంతో కృష్ణా పుష్కరాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా ఏ ఆలయాలు నిర్మించాలి, వాటి ఆకృతులకు సంబంధించిన ఊహా చిత్రాలను దేవాదాయ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ఆలయాల నిర్మాణం పూర్తయితే కృష్ణా తీరంలోని ఫెర్రీ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత సమీపంలోని ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవటం సాంప్రదాయం. అందరు దేవుళ్లను ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా భక్తులు తమ ఇష్టదైవాన్ని పూజించుకునే అవకాశం కలగనుంది.